హాయ్ వెల్కమ్ టు వైఫై టీవీ. వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ భారత్కు తిరిగొచ్చాడు. సుమారు 2 రోజుల తర్వాత మళ్ళీ భారత్లో అడుగుపెట్టాడు. వాఘా బార్డర్లో అతడికి భారతీయులు ఘనస్వాగతం పలికారు. పాకిస్తాన్లో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో త్వరలో బయటకు రావచ్చు. పాక్ ఆర్మీకి చిక్కడంతో అభినందన్కు కొన్ని పరీక్షలైతే తప్పనిసరిగా నిర్వహించాలి. శత్రు దేశానికి చిక్కిన వారు తిరిగి మాతృభూమికి చేరుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలైతే పాటిస్తారు. వింగ్ కమాండర్ మానసిక స్థితి ఎలా ఉందో అందుకు సంబంధించిన కొన్ని పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా శత్రు దేశం ఆయన దుస్తుల్లో కానీ శరీర భాగాల్లో కానీ ఏమైనా బగ్లు ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చిందేమోనన్న అనుమానం తీర్చుకోవడానికి శరీరం మొత్తం బగ్ స్కాన్ చేస్తారు. ఇలా కొన్ని పరీక్షల అనంతరం అతను తిరిగి సైన్యంలో చేరతాడా లేదా, అందుకు అతను అర్హుడా కాదా అన్నది ఇంకా తెలవాల్సి ఉంది. మొదట అభినందన్ను నేరుగా భారత వాయుసేన ఇంటెలిజెన్స్ యూనిట్కు అప్పగిస్తారు. ఆ తర్వాత తమ తదుపరి పరీక్షలు మొదలు పెడతారు. అతడి ఫిట్నెస్పై మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. శత్రు దేశం వారి ఆధీనంలో ఉన్నప్పుడు అతని శరీర కేంద్రం ఏమైనా బగ్లు ఎలక్ట్రానిక్ పరికరాలు ఏర్పాటు చేసిందా అనేది తెలుసుకోవడానికి బాడీ మొత్తం స్కాన్ చేస్తారు. సైకలాజికల్ టెస్టులు కూడా నిర్వహిస్తారు. శత్రువుల చేతికి చిక్కిన వ్యక్తి కావడం, ప్రత్యర్థి దేశ రక్షణ రహస్యాలను తెలుసుకోవడానికి హింస పెడతారు. గుచ్చి ప్రశ్నలు వేస్తారు. భారత్కు సంబంధించిన సీక్రెట్లను ఏవైనా అడిగారా అనే కోణంలో విచారణ జరుపుతారు. ఈ పరీక్షల తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అనాలసిస్ వింగ్ అధికారులు కూడా అభినందన్ను క్షుణ్ణంగా విచారిస్తారు. ఇలాంటి పరీక్షలన్నీ కేవలం వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ విషయంలోనే కాదు, కార్గిల్ యుద్ధ సమయంలో పాక్ చేతికి చిక్కిన పైలట్ కంబపాటి నచికేత విషయంలో కూడా ఇలాంటి పద్ధతులను అవలంబిస్తారని సైన్యాధికారులు చెబుతున్నారు. Please subscribe. Please like and subscribe. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.